హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఏఎల్పి సిబిటి 1 క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఏమంటాడంటే, ఇఫ్ 60% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ యాడెడ్ టు 120 దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ 60% ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, 60% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120 అంటే ఇక్కడ 120కి ఏం యాడ్ చేస్తున్నాడు, 60% ఆఫ్ ఏ నెంబర్. ఆ నెంబర్ మనకు తెలియదు కదా, ఎన్ అనుకుందాం, ఓకేనా. సో ఈ 120కి ఈ నెంబర్లో 60%ని యాడ్ చేస్తున్నాడు. మరి నెంబర్లో 60% అంటే ఎన్ ఇంటూ 60% అనమాట. 60% అంటే ఏమవుతుంది మనకి 3/5 అవుతుంది అనమాట. 60/100 కదా, సో 3/5 అవుతుంది. దీన్ని 120కి యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేసినప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుందంట, నంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఎన్ఏ అవుతుంది అనమాట, ఓకేనా. సో అదనమాట కండిషన్. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 60% ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ అంటున్నాడు. సో నంబర్లో 60%ని కనుక్కోమంటున్నాడు. అంటే నంబర్లో 60% అంటే ఎంత మనకి, 60% అంటే 3/5 అయినా కదా, 3/5 60/100 కదా, సో 3/5 వాల్యూ అనమాట. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 × 120 5 × 120, ఓకేనా. సో ఎంత అవుతుంది మనకి, 5 × 120 అంటే 600 అయిద్దా, 600 అయింది. ప్లస్ ఇక్కడ 3n అయిద్దా, 3n. మొత్తానికి /5 ఉండిద్దా, ఆ /5 అటు వెళ్ళిపోతుంది. అంటే ఎంత అవుతుంది మనకి, 5n అవుతుంది. ఎంత అవుతుంది, 5n అవుతుంది అనమాట, ఓకేనా, 5n. సో ఇప్పుడు ఈ 3n అటు పట్టుకెళ్తే ఎంత అవుతుంది, టోటల్గా 2n అవుతుంది. 2n = 600 అవుతుందా, 600. మనల్ని అడిగింది ఏంటంటే n × 3/5, అవునా కదా. సో ఇప్పుడు n ఎంత అవుతుంది, 300 అవుతుందా, 300. మనల్ని అడిగింది n కాదు, n × 3/5. nలో 60%, సో × 3/5 చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో × 3/5 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 5 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 60 టైమ్స్ పోతుందా, 60 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 అవుతుంది అనమాట. అలా మనకి 180 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి ఎంత స్టెప్పులు వేసి ఎంత చేస్తే మనకు టైం ఉండదు కదా. సో ఇలా మనం ఈ అప్రోచ్లో చేయకూడదనమాట. మరి దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే, నేను మీకు ఆల్రెడీ పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఫ్రీ కోర్స్ అనమాట. అన్నీ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. పర్సంటేజ్లో డిఫరెంట్ మోడల్స్ కవర్ చేశాను అన్నీ. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక నెంబర్ అన్నాడంటే అది పర్సంటేజ్లో ఎంత అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ అన్నాడంటే ఆ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 100% అవుతుంది. కంప్లీట్గా 100% అవుతుంది అనమాట, ఓకేనా. సో ఆ నెంబర్లో 60% అంటే ఏమవుతుంది, నెంబర్ అంటే 100%, నెంబర్ అంటే 100%. ఈ 100%లో 60% అంటే 60% అవుతుంది, అవునా కదా. సో 60% ఆఫ్ ఏ నెంబర్, ఓకేనా. 100% అనేది నెంబర్ అయితే అందులో 60% ఎంత అవుతుంది, 60% అవుతుంది. సో అదేమవుతుంది, ఈజ్ యాడెడ్ టు 120, అది 120కి యాడ్ అవుతుంది, ఓకే. అప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. సో ఇలా 60%ని 120కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమంటున్నాడు, రిజల్ట్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. సో నంబరే అవుతుంది అనమాట. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, నంబరే అవుతుంది అనమాట, ఓకేనా. అంటే ఏమవుతుంది, 100% అవుతుంది, అవునా కదా, 100%. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇది అటు బట్టుకెళ్తే ఏమవుతుంది, ఓవరాల్గా 40% అవుతుందా, 40% ఈజ్ ఈక్వల్ టు 120 అనా, 120. ఇది 40% వాల్యూ. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 60% ఆఫ్ దిస్ నెంబర్ అంటున్నాడు. సో ఇదే కదా నెంబరు, ఇందులో 60% వాల్యూ కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ 100%లో 60% అంటే ఎంత, 60%, అవునా కదా. 100%లో 60% అంటే 60%, 50% అంటే 50%, ఓకేనా. ఎందుకంటే కంప్లీట్గా 100% కదా. సో అలా 100%లో 60%ని కనుక్కోమంటున్నాడు. సో నంబర్లో 60% అంటే దట్ ఈజ్ 60%. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అయిపోయింది. ఇంక డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. చూడండి, పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0 గెట్ క్యాన్సిల్డ్, 4 1 టైము, 4 ఇక్కడ 30 టైమ్స్. సో 6 × 30 అంటే 180, అర్థమైందా. సో అలా మనకి ఏమవుతుంది, 180 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి
ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసా, క్లియర్గా డిస్కస్ చేసా, ఓకేనా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ అనేది 100% కదా, అందులో 60%ని 120కి యాడ్ చేస్తున్నాడు. సో 60%ని 120కి యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది, నంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 100%కే ఈక్వల్ అవుతుంది అనమాట. ఈక్వల్ అయితే 40% వాల్యూ ఎంత, 120. మనల్ని అడిగింది ఏంటి, నంబర్లో 60%, నంబర్ అంటే 100%, అందులో 60%ఏ కదా, అందులో 60% అంటే 60%, ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎంత అంటే 180 అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడేమన్నాడంటే ఇఫ్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 8:3 దెన్ x ప్లస్ వై ఈజ్ టు x మైనస్ వై ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, x ఈజ్ టు y అంటే x/y అనమాట. ఎంత ఇచ్చాడు అంటే మనకి 8:3 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, x ప్లస్ వై ఈజ్ టు x మైనస్ వై, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట, ఓకేనా. ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ బై కాంపోనెండో డివిడెండో అనేది ఉంటుంది కదా. సో కాంపోనెండో డివిడెండో ఉన్నప్పుడు x ఈజ్ టు వై అనేది 8:3 అయితే అప్పుడు మనం ఒకసారి రెండింటిని యాడ్ చేస్తాం, బై ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఇటు సైడ్ ఎలాగైతే యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసామో ఇటు సైడ్ కూడా వాల్యూస్ని యాడ్ చేయాలి, అదేవిధంగా కింద సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్గా ఏం లేదు, సింపుల్గా x ఈక్వల్ టు 8, వై ఈక్వల్ టు 3 అనమాట, ఓకేనా. ఎందుకంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్, అన్నిట్లో పవర్ 1 ఉంది చూడండి, 1 ఉందన్నమాట, అలా, ఓకేనా. డైరెక్ట్గా ఏమవుతుందంటే చెప్పండి, 8+3 అవుతుందా, పైన 8+3 బై కింద 8-3 అనమాట, 8-3, అవునా కదా. సో ఏమవుతుందంటే డైరెక్ట్గా 11/5 అనమాట. అలా మనకి 11:5 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. బై కాంపోనెంట్ డివిడెండో చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇవి హోమోజీనియస్ ఈక్వేషన్లు కదా, హోమోజీనియస్ కదా ఇవి. సో హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా x వాల్యూ 8, y వాల్యూ 3 పెట్టేసేయచ్చు అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏమంటాడంటే ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ విత్ బీసీ/ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ డిఈఎఫ్ అనే ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది. విత్ బీసీ/ఈఎఫ్ ఈక్వల్ టు 1/4 సైడ్స్ రేషియో ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో అది నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఏరియాస్ రేషియో కనుక్కోమంటున్నాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనకి సైడ్స్ రేషియో ఇచ్చి ఏరియాస్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే కండిషన్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏబి తీసుకోండి, ఏబి ఇది సైడ్, దానికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి, ఇక్కడ ఏబి అంటే ఫస్ట్ రౌండ్ కదా, ఇక్కడ కరస్పాండింగ్ ఏమవుతుంది, డిఈ అవుతుంది అనమాట, ఫస్ట్ రౌండ్ కదా. సో డిఈ ఇది ఈక్వల్ అవుతుంది దేనికంటే చూడండి, నెక్స్ట్ రౌండ్ తీసుకోండి బీసీ, ఇక్కడ కూడా నెక్స్ట్ రౌండ్ ఈఎఫ్ అనమాట, ఓకేనా. సో అలా ఇక్కడ ఫస్ట్ రౌండ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ రౌండ్ తీసుకోవాలన్నమాట, అలా తీసుకోవాలి సైడ్స్ రేషియో, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ తీసుకుంటే ఇక్కడ డిఎఫ్ అనమాట, అలా సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. అలాగే ఇది ఏరియాస్కి సంబంధించి కూడా ఒక దానికి ఈక్వల్ అవుతుంది. ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏబిసి కదా, పైన ఏబిసి కదా. సో ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దీనికి రూట్ అనమాట, దీనికి రూట్ డివైడెడ్ బై ఇక్కడ డిఈఎఫ్ కదా. సో ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ వచ్చింది అనమాట, డిఈఎఫ్, కానీ ఏరియాకి రూట్ ఉండిద్ది అనమాట. సైడ్స్ ఏమో డైరెక్ట్గా రేషియో ఈక్వల్ అవుతాయి, కానీ ఏరియాస్ వచ్చేటప్పటికి రూట్స్ అనమాట, రూట్స్ తీసుకోవాలి, ఓకేనా. రూట్ తీసుకోవాలన్నమాట, అది కండిషన్ అనమాట, ఇది కండిషన్. సో ఇక్కడ మనల్ని కనుక్కోమంటుంది ఏంటి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనమాట, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనమాట, అది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, బీసీ/ఈఎఫ్ ఇచ్చాడు, ఎంత 1/4. సో ఇది 1/4 ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుంటా, ఈ రెండింటిని తీసుకుంటున్నా, ఓకేనా. ఆ రెండు ఇచ్చాడు కాబట్టి అది తీసుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి రూట్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనమాట, డిఈఎఫ్, అవునా. సో ఇప్పుడు స్క్వేరింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇటు సైడ్ 1/16 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి
బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనమాట. ఓకేనా, సో ఇది మనల్ని కనుక్కోమంది ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏబిసి అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏబిసి, డిఈఎఫ్ బై ఏబిసి కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా 16/1 అనమాట. 16/1 అంటే 16. చాలామంది ఇక్కడ చూసేసి 1/16 కదా, సో ఇదిగోండి థర్డ్ ఆప్షన్ పెడతారు, అలా పెట్టకూడదు అనమాట. ఓకేనా, సో అలా మనకి ఇక్కడ చూస్తే అడిగింది ఏంటి అనేసి చూడాలన్నమాట. ఓకేనా, సో అలా 16 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏరియాస్ తీసుకునేటప్పుడు రూట్ తీసుకోవాలి, రూట్ తీసుకుని ఆ రేషియోకి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 48 men can do a work in 5 days while 40 women can do the same work in 9 days. In how many days can 4 men and 6 women టుగెదర్ డూ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 48 men అంటున్నాడు. ఓకేనా, చూడండి జాగ్రత్తగా 48 men అంటున్నాడు. ఎం అంటే ఇక్కడ మెన్ యొక్క ఎఫిషియన్సీ అనమాట. ఓకేనా, సో 48 men కాబట్టి 48 ఇంటూ ఎం అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days. సో 5 daysలో వీళ్ళు వర్క్ని చేస్తున్నారనమాట. 48 men 5 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. సో అలా టోటల్ వర్క్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. అర్థమైందా, ఇది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వైల్ 40 women కాబట్టి W అనమాట. 40 women కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. వీళ్ళైతే 9 days అనమాట. 40 women కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days అనమాట. సో ఇక్కడ టోటల్ వర్క్ ఇది అవుతుంది అనమాట. ఓకేనా, సో అది ఏం లేదు, సింపుల్గా ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్, ఇది వచ్చేసరికి ఎఫిషియన్సీ, ఇది వచ్చేసరికి డేస్ అనమాట. మీకు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో చెప్పాను ఇది. ఓకేనా, సో అది మరి ఇక్కడ వర్క్ ఇదే, ఇక్కడ వర్క్ ఇది. అవునా, అయితే ఇక్కడ సేమ్ వర్క్ అంటున్నాడు కదా, సేమ్ వర్క్ కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మెన్కి విమెన్కి ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. అవునా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 8 times. అవునా, 8 1 టైము, 8 ఇక్కడ 6 times. అవునా, అలాగే 2 పోతుంది కదా, 3 పోతుంది కదా, 3 ఇక్కడ 2 times, 3 ఇక్కడ 3 times అనమాట. సో మెన్కి విమెన్కి రేషియో ఏమవుతుంది, 3:2 అవుతుంది అనమాట. ఓకేనా, అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ 3 units per day, అలాగే విమెన్ యొక్క ఎఫిషియన్సీ 2 units per day. అయితే ఇక్కడ టోటల్ వర్క్ తెలియాలి. టోటల్ వర్క్ అంటే ఇదైనా తీసుకోవచ్చు లేదా ఇదైనా తీసుకోవచ్చు. ఓకేనా, క్యాన్సిలేషన్స్కి ముందు వాల్యూ అనమాట. సో టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఇది తీసుకుంటున్నా, ఇదేం తీసుకోవచ్చు మీ ఇష్టం. ఓకేనా, సో టోటల్ వర్క్ ఏమవుతుందంటే 48 ఇంటూ ఎం అంటే ఎఫిషియన్సీ ఎంత, 3 కదా, 3 ఇంటూ 5 అనమాట, ఇంటూ 5. సో ఇది టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలంటే చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 4 men and 6 women టుగెదర్ డూ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో ఇదే వర్క్ని ఎవరు చేయాలంటే 4 men and 6 women వీళ్ళు కలిసి చేస్తే ఈ వర్క్ని నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటున్నాడు. సో డేస్ అడిగితే మనం ఏం చేయాలంటే సింపుల్గా చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. ఓకేనా, సో ఇక్కడ చేయాల్సింది వీళ్ళే కదా, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి ఏమవుతుందో చెప్పండి, 4 men అంటే మెన్ ఎఫిషియన్సీ ఎంత 3 ప్లస్ 6 women అంటే విమెన్ ఎఫిషియన్సీ 2. సో ఎంత అవుతుంది, 12 + 12, సో 24 అవుతుంది అనమాట టోటల్ ఎఫిషియన్సీ. అవునా, సో చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కింద రాస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 24 1 టైము, 24 ఇక్కడ 2 times, 2 ఇంటూ 5 10 3 30. సో నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటే 30 days అనమాట. 30 days అనమాట. అర్థమైందా, సో 30 days అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇది అర్థమైతే సరిపోతుంది. ఇది ఏమవుతుంది, వర్క్ అవుతుంది. 48 men 5 daysలో. ఓకేనా, సో ఇది వర్క్. అలాగే వీళ్ళు 40 women 9 daysలో చేస్తారు. సో ఇది వర్కే అయితే సేమ్ వర్క్ అంటున్నాడు. రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. అక్కడ నుంచి మెన్కి విమెన్కి ఎఫిషియన్సీ రేషియో అనమాట. ఇది ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఓకేనా, సో అది చేయాల్సిన వర్క్ ఇదే, సేమ్ వర్క్ అంటున్నాడు కదా, ఇది. దీన్ని ఎవరు చేయాలి, వీళ్ళు చేయాలి. వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత 24. అది బయలు రాస్తే నంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ పర్సన్ సేవ్స్ 30% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, దెన్ హీ సేవ్స్ 20% మోర్ దాన్ ద ప్రీవియస్ సేవింగ్స్. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 different వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 సిమిలర్గానే ఉంటాయి కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పర్సన్ సేవ్స్ 30%
30% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు. 30% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు. సో ఇక్కడ 30% అంటే ఎంత? 30% అంటే 3/10, అవునా కదా, 3/10. సో ఇది ఇన్కమ్ అవుతుంది అనమాట, ఓకేనా, అవునా కదా, ఇది ఇన్కమ్, ఇది ఏమవుతుందంటే ఇది సేవింగ్ అవుతుంది అనమాట, అవునా కదా, సేవ్ చేస్తున్నాడు కదా, సేవింగ్. ఇక్కడ ఒక రిలేషన్ ఉంది ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనమాట. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఇక్కడ ఇన్కమ్ అనేది ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్, అవునా కదా, సేవింగ్స్ 3 పార్ట్స్. అప్పుడు ఎక్స్పెండిచర్ రిమైనింగ్ 7 పార్ట్స్ అవ్వాలన్నమాట, రిమైనింగ్ 7 పార్ట్స్ అవ్వాలి, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. సో ఇన్కమ్ ఇదే కదా, సో ఇదేమైందంటే 20% ఇంక్రీజ్ అయింది. అదేమైంది 1 మినిట్, ఇది ఏమైందంటే 20% ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ హీ సేవ్స్ 20% మోర్ దాన్ ది ప్రీవియస్ సేవింగ్స్. అంటే ఇనీషియల్ సేవింగ్ ఏదైతే ఉందో దానికంటే 20% ఎక్కువగా సేవ్ చేస్తున్నాడు అనమాట, ఓకేనా. అంటే సింపుల్గా సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయింది అని మీనింగ్ అనమాట, ఓకేనా. సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయింది అని మీనింగ్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ అంటున్నాడు. సో ఇదే కదా ఎక్స్పెండిచరు, అది మరి ఈ రెండు చేంజ్ అయినాయి కదా, ఇది 20% ఇంక్రీజ్ అయింది, ఇది కూడా 20% ఇంక్రీజ్ అయింది. ఆ రెండు ఇంక్రీజ్ అయితే ఆ రెండింటి మీద డిపెండ్ అయినా ఇది కూడా ఇంక్రీజ్ అయింది, అవునా కదా. ఇది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో అది X% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అయితే ఆ ఎక్స్ ఎంత పర్సంటేజో కనుక్కోమంటున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి జాగ్రత్తగా, 10 into 20%, 10 into 20% అంటే ఎంత అవుతుంది? 200% అవుతుందా? 200% అవుతుంది అనమాట. 200% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 into X% అంటే 7X% అవుతుందా? 7X% ప్లస్ ఉంది కదా, ప్లస్ అనమాట, మళ్ళీ నేను కొత్తగా పెట్టింది కదా ఇది, ఓకేనా. నెక్స్ట్ 3 into 20% అంటే 60% అయిద్దా? 60%. ఇది అటు వెళ్తే ఏమవుతుంది? 7X% ఈక్వల్ టు, లేదంటే పర్సంటేజ్ క్యాన్సిల్ చేసేసి 7X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది అటు పట్టుకెళ్ళండి, 140 అయిద్దా? 140 అనమాట. అలా X ఈక్వల్ టు ఏమవుతుంది? X ఈక్వల్ టు 20 అవుతుంది. X అంటే ఏంటి? ఇది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో అది అనమాట, అవునా కదా. సో ఇది అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అనేది X% ఇంక్రీజ్ అయింది అనుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి? 20% ఇంక్రీజ్ అయింది అని మీనింగ్ అనమాట. ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 20% ఇంక్రీజ్ అయినట్టు. అలా మనకి 20% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇదేంటంటే ఇది మెథడ్ 1 అనమాట, ఓకేనా. సో ఇదేంటంటే మెథడ్ 1, ఓకే. ఇప్పుడు ఇలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం, అది మెథడ్ 2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పర్సన్ సేవ్స్ 30% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అన్నాడు. సో మంత్లీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ మనకు తెలియదు కదా, దాన్ని కాసేపు 100 పార్ట్స్ అనుకుందాం. ఇన్కమ్ అనేది 100 పార్ట్స్ అనుకుందాం. సో మనకి రిలేషన్ ఇదే ఏంటి? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనమాట, ఓకేనా. అందులో ఎంత సేవ్ చేస్తున్నాడు? 30%. టోటల్ అంటే 100 కదా, సో ఈ ఇన్కమ్లో 30% అనమాట, అంటే 30 పార్ట్స్ని సేవ్ చేస్తున్నాడు. సో రిమైనింగ్ ఎంత? ఎక్స్పెండిచరే కదా, సో రిమైనింగ్ ఎంత అంటే 70%, అది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హిజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. సో ఇన్కమ్ ఏమవుతుంది? 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ 100లో 20% అంటే ఏమవుతుంది? పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 20 అవుతుంది, అవునా కదా. సో 20 పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఏమైంది? 120 పార్ట్స్ అయ్యిద్ది అనమాట, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ హీ సేవ్స్ 20% మోర్ దాన్ ప్రీవియస్ సేవింగ్స్. సో సేవింగ్స్ ఏమైనట్టు? సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయినట్టు అనమాట దీని ప్రకారం, అవునా. మరి 30లో 20% అంటే ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ పర్సంటేజు ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయి 3 into 2 6 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 20% అంటే 6 అనమాట. సో 6 ఇంక్రీజ్ అయ్యిద్ది. లేదంటే సింపుల్గా 30లో 10% అంటే ఎంత? 3, అవునా కదా. అప్పుడు 20% అంటే 3కి డబల్ 6 అనమాట. సో 6 ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా పర్సంటేజెస్లో చెప్పినవి, కొత్తవి కాదు, ఓకేనా. సో 6 ఇంక్రీజ్ అయితే ఇది ఎంత అవుతుంది? 36 అవుతుంది అనమాట, అవునా కదా. 36 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 120 అయింది, అవునా కదా. మరి ఇందులో 36 ఇక్కడ ఉంటే ఈ పార్ట్లో ఎంత ఉండాలి? ఈ పార్ట్లో ఎంత ఉండాలంటే మనకి
ఎంత ఉండాలి 84 ఉండాలా, అవునా కదా. సో ఇది ఎంత ఉండాలంటే 84 ఉండాలన్నమాట, అవునా. అంటే ఇనీషియల్గా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 70 ఉంది, కానీ అదేమైంది 84 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, ఎంత ఇంక్రీజ్ అయిందంటే 14 ఇంక్రీజ్ అయింది, అవునా. ఇది పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు. అది ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది కదా, ఆ ఇంక్రీజ్ అయిన ఎక్స్పెండిచర్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. మరి 70 ఉండాల్సింది 84 అయింది, అంటే 14 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద ఇంక్రీజ్ అయింది 70 మీద 14 ఇంక్రీజ్ అయింది. సో 70 మీద కాబట్టి బై 70 పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100. సో చేస్తే మనకి ఆ ఎక్స్పెండిచర్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో మనకి తెలుస్తుంది. మరి ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్, 7 1 టైమ్, 7 ఇక్కడ 2 టైమ్స్. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు 20% ఇంక్రీజ్ అయినట్టు, ఓకేనా. సో 20% ఇంక్రీజ్ అయినట్టు అనమాట, అర్థమైందా. ఇది 20% ఇంక్రీజ్ అయితే ఓవరాల్ ఇన్కమ్ ఎంత 120 అయింది, అవునా. అలాగే ఇదేంటి, ఇది సేవింగ్స్ కదా, సేవింగ్స్ 20% ఇంక్రీజ్ అయింది, అంటే 6 parts ఇంక్రీజ్ అయింది, 36 అయింది. సో ఇది మిగిలిందంతా కూడా మనకి ఎక్స్పెండిచర్ అవ్వాలి, అంటే 84 parts అవ్వాలన్నమాట. 84 parts అంటే ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఏమో 70 parts, ఇప్పుడేమో 84 parts, అంటే 14 parts ఇంక్రీజ్ అయింది. అది పర్సంటేజ్లో కావాలి. సో 14 ఇంక్రీజ్ అయింది ఎంత మీద అంటే 70 మీద 14 ఇంక్రీజ్ అయింది, అవునా. సో 70 మీద కాబట్టి బై 70 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100, ఓకేనా. ఇలా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమన్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ 24 అనేది 33 అయింది. జనరల్గా డిఫరెన్సే కదా మనం చెక్ చేసేది. సో చూడండి 24 అనేది 33 అయింది, అంటే ఏమైనట్టు +9 అయినట్టు, అవునా కదా, +9 అయినట్టు. నెక్స్ట్ 33 అనేది 44 అయింది, అంటే ఏమైనట్టు +11 అయినట్టు, అవునా. నెక్స్ట్ ఇది 44 అనేది 57 అయింది, అంటే ఏమైనట్టు +13 అనమాట, 13, అవునా. అలాగే 57 అనేది 72 అయినట్టు, అంటే ఏమైనట్టు +15 అయినట్టు, అవునా కదా, 15 అయినట్టు. మరి ఇక్కడ చూడండి 9 11 13 15 ఇవన్నీ పక్కన వచ్చే ఆడ్ నెంబర్స్, అవునా కదా. 9 తర్వాత 11 11 తర్వాత 13 13 తర్వాత 15, అవునా కదా. సో ఇవన్నీ కూడా పక్కన వచ్చే ఆడ్ నెంబర్స్. మరి ఇక్కడ దీని తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏమవ్వాలి +17, అవునా కదా, 17 అవ్వాలి, అవునా. సో ఇక్కడ 72 అనేది 17 ఇంక్రీజ్ అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో 72 అనేది 17 ఇంక్రీజ్ అయితే మనకి ఎంత వచ్చింది 89 వచ్చిద్దా, 89 అనమాట. అలా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత రావాలి 89 రావాలి, 89 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 1, అర్థమైందా. లేదు అంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, మళ్ళీ డిఫరెన్స్ కొడితే 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ కూడా 2 ఉండాలి, అంటే 15 అనేది 2 ఇంక్రీజ్ అయ్యి 17 అయ్యింది, ఓకేనా, 17. సేమ్ ఇక్కడ ఎలా అయితే 57 అనేది 15కి యాడ్ అయ్యి 72 వచ్చిందో, ఇక్కడ కూడా 17 అనేది 72కి యాడ్ అయ్యి 89 వచ్చింది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు అనమాట. లేదంటే పక్క ఉన్న ఇవేంటి ఆడ్ నెంబర్స్ కదా, సో అలా అనమాట, అలా అయినా చేసుకోవచ్చు. 9 తర్వాత 11 13 15 తర్వాత వచ్చేది ఖచ్చితంగా 17 అవ్వాలి, అవునా కదా. సో అలా 17 72 అనేది 17 ఇంక్రీజ్ అయ్యింది 89 అయ్యింది. అలా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 89 వస్తుంది అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమన్నాడు అంటే ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 84 ఇఫ్ ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 దెన్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 84 అంటున్నాడు. 2 numbers యొక్క ఎల్సిఎం కసాగ్ ఎంత అంటే 84 ఇఫ్ ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. సో నంబర్స్ రేషియో కూడా ఇచ్చాడు, ఎంత అంటే మనకి 2:3 ఇచ్చాడు అనమాట, 2:3. వీటి యొక్క ఎల్సిఎం ఏమో 84 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, దెన్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ని కనుక్కోమంటున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేషియో అనేది 2:3 ఉంది కాబట్టి ఒక నెంబర్ని నేను 2x అనుకుంటా, ఇంకొక నెంబర్ని 3x అనుకుంటా, అనుకోవచ్చా లేదా. 2:3 కాబట్టి ఒకదాన్ని 2x ఇంకొక దాన్ని 3x అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే 2x 3xకి ఎల్సిఎం ఏమవుతుందంటే చూడండి సింపుల్గా 2 × 3 2 × 3 ఇంటూ రెండిట్లో కామన్గా x ఉంది కదా ఇంటూ x అనమాట, అర్థమైందా.
2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్, అర్థమైందా? సో 2 సార్లు ఎక్స్ వచ్చినా కానీ ఒక్కసారే కన్సిడర్ చేసుకుంటాం, అది ఇక్కడ మీరు పట్టుకోవాలి. సో ఎల్సిఎం ఎంత అంటే 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఆ ఎల్సిఎం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 84 ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 84 అనమాట. సో 84కి ఈక్వల్ చేసేయండి. సో ఇక్కడ నుంచి మనకేమొస్తుంది? నెంబర్ వస్తుంది అనమాట, అవునా కదా? సారీ ఎక్స్ వస్తుంది అనమాట, ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 2 3s 6, అవునా? సో 6 ఇక్కడ ఎన్ని టైమ్స్? 6 1 టైం పోతుంది, 24 అవుతుంది. 6 4 టైమ్స్ పోతుంది. అలా ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 14, అవునా కదా? మరి ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్. నెంబర్స్ అంటే 2x 3x అని కదా. సో ఈ రెండింటి యొక్క సమ్ అనమాట. ఎంత అవుతుంది? 5x అవుతుంది అనమాట. సో 5x అంటే 5 ఇంటూ 14 ఎంత అవుతుంది? 70 అవుతుంది అనమాట. సో 70 అనేది మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అవుతుంది. కానీ నిజానికి ఇలా కూడా రాయకూడదు అనమాట, ఇదంతా రాయకూడదు. ఎల్సిఎం అన్నాడు అంటే ఇలా నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చి ఎల్సిఎం అన్నాడు అంటే బండ గుర్తు ఏంటంటే సింపుల్గా రేషియోని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 ఇంటూ సమ్ వాల్యూ తీసుకోండి, ఏదైనా సరే. ముందు రేషియోని మల్టిప్లై చేయండి. ఏముంది? 2 ఉంది, 3 ఉంది. 2 ఇంటూ 3 ఇంటూ సమ్ వాల్యూ ఏదో ఒకటి తీసుకోండి, ఎక్స్. ఇది ఎల్సిఎంకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా? అది ఎల్సిఎంకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఒకవేళ నంబర్స్ ఏంటి అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి. నంబర్స్ ఏంటి అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు కదా, ఇక్కడ నుంచి ఎల్సిఎంకి ఈక్వల్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. సో నంబర్స్ అడిగితే ఏం చేయాలంటే రేషియో ఇంటూ ఎక్స్ చేయాలన్నమాట. సో 2x అనేది ఒక నెంబర్ అయింది, 3x అనేది ఒక నెంబర్ అయింది అనమాట. అర్థమైందా? 2x ఒక నెంబరు, 3x ఒక నెంబర్ అనమాట. ఒకవేళ నంబర్స్ అడిగితే అలా చేస్తామన్నమాట, ఓకేనా? నిజానికి ఇదేంటంటే మీకు అర్థం అవ్వాలి అనేసి చెప్పే కానీ ఇది కూడా రాయకూడదు, ఫాస్ట్గా కొట్టేసేయాలన్నమాట, ఓకేనా? అది చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 256 పై స్క్వేర్ మీటర్స్, ఫైండ్ ఇట్స్ డయామీటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 256 పై స్క్వేర్ మీటర్స్ అంటున్నాడు. మరి ఇక్కడ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఏమవుతుంది మనకి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఏమవుతుందంటే 4πr² అవుతుంది. ఏమవుతుంది? 4πr² అవుతుంది అనమాట. సో అది స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. అది ఎంత ఇచ్చాడంటే మనకి 256 పై స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు, అవునా? మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? డయామీటర్ అనమాట. డయామీటర్. సో చూడండి, పై గెట్ క్యాన్సిల్డ్. 4 1 టైం పోతుంది. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్? 4 6 24, 1 ఇక్కడ 6 16, అంటే 4 4 16, అవునా? r² ఈక్వల్ టు 64. అప్పుడు r ఈక్వల్ టు ఏమవుతుంది? r ఈక్వల్ టు 8 మీటర్స్ అవుతుంది. r ఈక్వల్ టు 8. సో 8 ఎక్కడుందో చూడండి, ఇదిగోండి సెకండ్ ఆప్షన్, ఓకేనా? అలా మనకు ఆప్షన్ అనేది ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. కానీ నిజానికి మనల్ని అడిగింది ఏంటి? డయామీటర్ అడిగాడు. చాలామంది ఏం చేస్తారంటే కంగారులో ఇక్కడ రేడియస్ రాగానే ఏం చేస్తారు? 8 మీటర్స్ కదా, మనకు కూడా ఆప్షన్లో 8 మీటర్స్ తగులుతుంది కాబట్టి ఇది చూస్తారు, ఆప్షన్ 2 అనేసి గబక్కన పెడతారు. అలా పెట్టకూడదు అనమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి మనల్ని ఏం అడిగాడు, మనం ఏం పెడుతున్నాం అది చూడాలి. మనల్ని అడిగింది ఏంటి? డయామీటర్. మరి డయామీటర్ అంటే ఏమవుతుంది? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ రేడియస్. సో అదేమవుతుందంటే 16 మీటర్స్ అవుతుందా? 16 మీటర్స్ అనమాట. అలా మనల్ని ఏది అడిగితే అది పెట్టాలి. రేడియస్ అడిగితే 8 మీటర్స్, డయామీటర్ అడిగితే దానికి డబుల్ అనమాట. సో 16 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 23 ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద వాల్యూ ఆఫ్ 36(1/6) ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 36(1/6) వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? √36 ఇచ్చాడు. √36 అనమాట. ఇక్కడ √36 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 36^1/2గా రాసుకోవచ్చు. ఇది స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్. సో 36^1/2గా రాసుకోవచ్చు అనమాట, ఓకేనా? అది కానీ ఇక్కడ ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వదు, అవునా కదా? సో ఇది ఆప్షన్ కాదనమాట. పోనీ 36^1/6 అనేది 1కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు కదా. సో రాంగ్ ఆప్షన్ అనమాట. పోనీ 36^1/6 అనేది 2కి ఈక్వల్ అవుతుందా? రాంగ్ ఆప్షన్ అనమాట. 2కి ఈక్వల్ అవ్వదు కదా, కాబట్టి ఇదే మనకి ఆప్షన్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్గా చూడండి, 36 అంటే 6² రాసుకోవచ్చా? 6² పవర్ 1/3 పవర్ 1/6 అనమాట. పవర్ 1/6.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ ఇక్కడ 2 ఇంటూ 1/6 అయితే పవర్స్ మల్టిప్లై అవుతాయి కదా, సో పవర్స్ మల్టిప్లై అవుతాయి 2 ఇంటూ 1/6. సో 2 1 టైము, 2 ఇక్కడ 3 టైమ్స్, సో క్యాన్సిల్ అయిపోయి మనకి పవర్ 1/3 వచ్చింది అనమాట. సో 6 పవర్ 1/3 అనేది ఆన్సర్ అనమాట డైరెక్ట్గా. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అమిత ఈజ్ 2 years ఎల్డర్ దాన్ హర్ ఫ్రెండ్ అమృత. అమితాస్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత and Amrita is twice as old as her sister. The ages of Amita's father and Amrita's sister differ by 43 years. The difference between the ages of Amita and Amrita is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు అమిత ఈజ్ 2 years ఎల్డర్ దాన్ హర్ ఫ్రెండ్ అమృత అన్నాడు. సో ఇక్కడ అమిత అనే ఆమె ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్ కంటే 2 years పెద్దదనమాట. అంటే అమిత అమృత కంటే 2 years పెద్దది. సో అలా అమితాస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అమృత కంటే 2 years ఎక్కువ. అమృత కంటే 2 years ఎక్కువ కాబట్టి అమృత ప్లస్ 2 years అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అమితాస్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత. ఓకేనా. సో అమితాస్ ఫాదర్ అనమాట. సో అమితాస్ ఫాదర్ ఎలా ఉన్నాడు, అమితాస్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత. సో 2 times ఆఫ్ అమిత అనమాట, 2 times ఆఫ్ అమిత. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అమృత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్. సో ఇప్పుడు అమృత గురించి అమృత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్. సో అమృత ఎలా ఉందంటే వాళ్ళ సిస్టర్కి ట్వైస్ ఉంది. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం. నెక్స్ట్ ఏమంటున్నాడు ద ఏజెస్ ఆఫ్ అమితాస్ ఫాదర్ అండ్ అమృతాస్ సిస్టర్ డిఫర్ బై 43 years. సో ఇక్కడ చూడండి అమితాస్ ఫాదర్కి అదేవిధంగా అమృతాస్ సిస్టర్కి సో వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 43 years అనమాట. 43 years. మనల్ని ఏమడుతున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అమిత అండ్ అమృత. సో ఇక్కడ అమిత ఏజ్కి అదేవిధంగా అమృత అమృత సో వీళ్ళిద్దరి ఏజ్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ నిజానికి చాలామంది ఇదంతా చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇదిగోండి ఇక్కడే ఆన్సర్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు వచ్చిందంటే మనం ఇదంతా చదవటం వల్ల ఈ ఎక్స్ట్రా పార్ట్ రాసుకున్నాం. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, అమితకి అమృతకి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, జస్ట్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతో చెప్పమన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమృత అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అమిత మైనస్ అమృత ఎంత అవుతుంది, 2 years 2 years. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా. అమృత కంటే 2 years పెద్దది అన్నారు. అమృత కంటే 2 years పెద్దది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత, 2 years. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత, 2 years. మరి ఇదే కదా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఇక్కడే వచ్చింది కదా, ఎంత అంటే 2 years అనమాట. కానీ ఈ మధ్యలో స్టెప్లు ఎందుకు ఇచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ఇచ్చాడు అంటే ఇదంతా కూడా టైం కన్జ్యూమ్ చేయడానికి ఇచ్చాడు అనమాట. ముందు ఇక్కడ నుంచి ఈ స్టెప్ చదివి ఈ స్టెప్ చదివేసేసి లాస్ట్ స్టెప్ చదివితే ఆన్సర్ అయిపోయినంటే. కానీ మనం ఏం చేస్తామంటే హడావుడిగా మిగిలిన స్టెప్పులు కూడా చదువుతాం అనమాట. చదివేసి ఇదంతా ఫామ్ చేసి ఫైనల్గా ఏం చేయాలని చూసి ఇక్కడ చూడగానే అప్పుడు గుర్తొచ్చింది. ఓకేనా, ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే డిఫరెన్స్ అయిపోయింది. ఇంకా ఆ డిఫరెన్స్ ఎంత అంటే 2 years. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ఎంత అంటే 2 years అనమాట. మళ్ళీ ఇదంతా రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద మీన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 65 అండ్ ఇట్స్ మోడ్ ఈజ్ 23 దెన్ ద మీడియన్ యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మీన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 65. సో మీన్ ఇచ్చాడు. అదేవిధంగా అండ్ ఇట్స్ మోడ్ ఈజ్ 23 మోడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు దెన్ ద మీడియన్ యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ అన్నాడు. సో మీడియన్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మీన్, మోడ్, మీడియన్ ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్
3 మీడియన్ -2 మీన్ అనమాట. సో ఇది ఈ మూడిటికున్న రిలేషన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి మోడ్ ఇచ్చాడు ఎంత అంటే 23 ఇచ్చాడా, 23 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్. మనల్ని అడిగింది మీడియనే కదా, సో తెలియదు అనమాట. లెటెస్ట్ దీన్ని ఎం అనుకుందాం కాసేపు. -2 మీన్ అంటే 2 టైమ్స్ ఆఫ్ మీన్ ఎంత 65 అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 2 ఇంటూ ఇది అటు వెళ్తే 2 ఇంటూ 65 అంటే 130 అవుతుంది అనమాట. దీన్ని బట్టి 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 153 అవుతుందా, 153 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఎన్ని టైమ్స్ పోతుంది, 3 1 టైము, 3 ఇక్కడ 50 1 టైమా. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 51 అనమాట. మీడియన్ అంతా 51, దట్ ఈజ్ ఆప్షన్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమన్నాడు అంటే cos 45 degrees బై tan 30 degrees ప్లస్ cot 60 degrees ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే చూడండి cos 45 degrees అర్థం అవ్వట్లేదు అనేసి రాస్తున్నా. ఓకేనా. cos 45 degrees డివైడెడ్ బై ఏమిచ్చాడు, tan 30 degrees tan 30 degrees ప్లస్ cot 60 degrees. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. మరి cos 45 అంటే మనందరూ తెలుసు ఎంత అవుతుంది, అది 1/√2 అవుతుందా, 1/√2 డివైడెడ్ బై tan 30 అంటే 1/√3 ప్లస్ cot 60 అంటే అది కూడా 1/√3 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/√2 బై ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం √3 అవుతుందా, √3. సో 1 + 1 కదా డైరెక్ట్గా 2 అనమాట. సో 2/√3. సో ఫైనల్గా ఏమవుతుంది 1/√2. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకేట్ అవుతుంది అంటే √3/2 అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఏమవుతుంది √3/2 అనమాట. ఓకేనా. సో √3/2 ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమన్నాడు అంటే దెర్ ఆర్ 2 క్లాస్ రూమ్స్ A అండ్ B. ఇఫ్ 7 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ A to B, then B will have twice the number of students as A. If 3 students are sent from B to A, then both the classes will have the same number of students. The positive difference between the number of students in the two classrooms is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి దెర్ ఆర్ 2 క్లాస్ రూమ్స్ A అండ్ B అంటున్నాడు. సో ఇక్కడ 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, A ఒకటి B ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఇఫ్ 7 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ A to B. ఓకేనా. సో ఇక్కడ ఏలో ఉన్న స్టూడెంట్స్ 7 మెంబర్స్ Bలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకేనా. 7 మెంబర్స్ ఏలోంచి Bలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. సపోజ్ ఇక్కడ X మెంబర్స్, ఇక్కడ Y మెంబర్స్ అనుకుందాం. వీళ్ళు ఇనీషియల్గా ఉన్నోళ్ళు అనమాట. ఓకేనా. వీళ్ళు టోటల్ అనమాట. దీంట్లో X మెంబర్స్, దీంట్లో Y మెంబర్స్. ఇప్పుడు 7 స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రమ్ A to B. ఏ నుంచి Bకి వెళ్తున్నారు. సో ఇప్పుడు Bలోకి 7 వస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు, Y + 7 మెంబర్స్ అవుతున్నారు. ఏలోంచి వెళ్ళిపోతున్నారు కదా 7. సో ఇక్కడ ఏమవుతారు, X - 7 అవుతారు అనమాట. అర్థమైందా. సో ఇది ఒక రిలేషన్ అనమాట, ఒక కండిషన్. సో అలా అయినప్పుడు ఏమంటున్నాడు దెన్ B విల్ హ్యావ్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ A అంటున్నాడు. సో ఇక్కడ Bలో ఎంతమంది ఉంటారు, ట్వైస్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏలో ఎంతమంది అయితే ఉంటారో దానికి ట్వైస్ ఉంటారు. అంటే ఇక్కడ B ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ A అనమాట. ఓకేనా. B విల్ హ్యావ్ ట్వైస్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ A అనమాట. ఓకేనా. సో అది B ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ A. ఇది కండిషన్, ఫస్ట్ కండిషన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఇఫ్ 3 స్టూడెంట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ B to A. ఓకేనా. ఇప్పుడు B to A, B నుంచి Aలోకి 3 వెళ్తున్నారు. Bలో Y మెంబర్స్ ఉన్నారు, Aలో X మెంబర్స్ ఉన్నారు ఇనీషియల్గా. ఓకేనా. B నుంచి Aలోకి 3 వెళ్తున్నారు. అప్పుడు Aలో 3 యాడ్ అవుతారు కదా. సో X + 3 అనమాట. X + 3 అవుతారు. అవునా. Bలో 3 తగ్గిపోతారు అంటే Y - 3 అవుతారు. అవునా. అలా గనక జరిగితే ఏమంటున్నాడు, ఇది సెకండ్ కండిషన్. ఏమంటున్నాడు దెన్ బోత్ ద క్లాసెస్ విల్ హ్యావ్ ది సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అప్పుడు 2 క్లాసులో కూడా సేమ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇందులో ఎంతమంది ఉన్నారో ఇందులో కూడా అంతమందే ఉంటారు. సో 2 ఈక్వల్ అనమాట. అలా గనక జరిగితే
మనల్ని ఏమంటున్నాడు, ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద 2 classes ఈజ్ అంటున్నాడు. సో 2 క్లాసుల్లో ఉన్న స్టూడెంట్స్కి మధ్య పాజిటివ్ డిఫరెన్స్ని కనుక్కోమంటున్నాడు. 2 క్లాసుల్లో స్టూడెంట్స్ అంటే ఇక్కడ టోటల్గా ఎక్స్ మెంబర్స్, ఇక్కడ వై మెంబర్స్, వీళ్ళ మధ్య డిఫరెన్స్ పాజిటివ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. వీళ్ళ మధ్య పాజిటివ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇంకో ఈక్వేషన్ ఫామ్ చేస్తారు, ఫామ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కొని అక్కడి నుంచి పాజిటివ్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అలాంటి సీన్ లేదు. ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఉంది, అవునా. సో ఈ వై ఇటు పట్టుకురా, అప్పుడు ఎక్స్ మైనస్ వై అయిద్దా, ఎక్స్ మైనస్ వై అయింది, అవునా. సో ఈ 3 అటు పట్టుకెళ్ళు -3 అంటే ఏమవుతుంది, -6 అవుతుంది. సో ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత అంటే -6, కానీ మనల్ని అడిగింది పాజిటివ్ డిఫరెన్స్. అందుకు నేనేం చేస్తానంటే మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది, వై మైనస్ ఎక్స్ అయింది, ఇది వై మైనస్ ఎక్స్ అయింది, ఇటు సైడు ఇది 6 అయిద్దా, ఇది 6 అయింది. ఇప్పుడైనా సరే వై మైనస్ ఎక్స్ అంటే వైకి ఎక్స్కి డిఫరెన్స్, అంటే ఎక్స్కి వైకి డిఫరెన్స్. ఓకేనా. సో ఎక్స్కి వైకి డిఫరెన్స్ అనమాట. సో ఆ డిఫరెన్స్ పాజిటివ్ కదా, ఇక్కడ పాజిటివ్ ఎంత 6 అనమాట. ఓకేనా. ఎక్స్కి వైకి డిఫరెన్స్ అన్నా, వైకి ఎక్స్కి డిఫరెన్స్ అన్నా అదే కదా. సో డిఫరెన్స్ ఎంత అంటే 6 అనమాట. పాజిటివ్ డిఫరెన్స్ కదా అడిగింది, 6 అనమాట. సో ఆ డిఫరెన్స్ ఎంత అంటే 6. ఓకేనా. మళ్ళీ ఇది సాల్వ్ చేసి రెండింటి నుంచి ఎక్స్ వై చేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అంత వద్దు మనకి, డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనకి పాజిటివ్ డిఫరెన్స్ వస్తుంది. అర్థమైందా. లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్స్ వచ్చింది ఎంత, -6. మనల్ని అడిగింది పాజిటివ్ కదా, జస్ట్ 6 వేస్తే సరిపోతుంది, ఆ మైనస్ని నెగ్లెక్ట్ చేసేసి. ఓకేనా. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అలా మనకి పాజిటివ్ డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 6 అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 people డ్రైవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ 2 places which are 56 kilometers apart. The speed of the first person is 12 km/h and the speed of the other is 14 km/h. After how long will they be 4 kilometers apart if they start driving at the same time అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 2 people డ్రైవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇద్దరు పర్సన్స్ ఎదురుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఓకేనా. సో ఎదురుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. అది కూడా ఎక్కడి నుంచి, ఫ్రమ్ టూ ప్లేసెస్ విచ్ ఆర్ 56 kilometers అపార్ట్ అంటున్నాడు. సో 2 places నుంచి ఇద్దరు పర్సన్స్ ఇలా టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తున్నారనమాట. అంటే వీడి ఇటు వెళ్తుంటే వీడికి ఆపోజిట్గా, వీడికి ఎదురుగా ఇంకోటి వస్తున్నాడు అనమాట. సో ఎదురు బళ్ళ వస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 2 places which are 56 kilometers apart అంటున్నాడు. ఈ 2 places మధ్య డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 56 kilometers అనమాట. 56 kilometers. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ 12 km/h. వీడి స్పీడ్ ఎంత అంటే 12 km/h అనమాట. ఓకే. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద అదర్ ఈజ్ 14 km/h. ఇంకోటిది ఎంత అంటే 14 km/h అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఆఫ్టర్ హౌ లాంగ్ విల్ దే బి 4 kilometers అపార్ట్ ఇఫ్ దే స్టార్ట్ డ్రైవింగ్ ఎట్ ద సేమ్ టైం అంటున్నాడు. అంటే ఎంత టైం తర్వాత వీళ్ళిద్దరూ కూడా 4 kilometers దూరంలో ఉంటారు. ఓకేనా. సో ఎంత టైం తర్వాత వీళ్ళిద్దరూ 4 kilometers దూరంలో ఉంటారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఈడు ఇటు మూవ్ అవుతున్నాడు, ఈడు ఇటు మూవ్ అవుతున్నాడు. ఇలా వచ్చినప్పుడు సమ్వేర్ ఇక్కడికి వస్తాడు కదా. ఓకే. ఈడు కూడా సమ్వేర్ ఇక్కడికి వస్తాడు కదా. ఇలా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 4 kilometers ఉండాలంటే ఎంత టైం తర్వాత ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా. ఫైనల్గా ఏం అడిగాడు, ఎంత టైం తర్వాత వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ అనేది 4 kilometers ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. మరి గ్యాప్ 4 kilometers ఉండాలంటే ఖచ్చితంగా ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి, అవునా కదా. మరి ఇక్కడ 4 kilometers ఉండాలంటే గ్యాప్ ఇటు నుంచి వచ్చేవాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి, అవునా కదా. అంటే టోటల్గా ఇటు నుంచి వీడు ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి,
కవర్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్లో ఈ 4 కిలోమీటర్స్ కాకుండా రిమైనింగ్ డిస్టెన్స్ అంతా వీళ్ళిద్దరూ ట్రావెల్ చేయాలి, అవునా కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే రిమైనింగ్ డిస్టెన్స్. వీళ్ళు ఖచ్చితంగా రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తేనే కదా వాళ్ళిద్దరికి మధ్యలో 4 కిలోమీటర్స్ వచ్చేది. కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది, 56 - 4 అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 52 అవుతుందా, 52 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఇది డిస్టెన్స్, అవునా కదా. మరి ఇక్కడ ఇది డిస్టెన్స్ వచ్చేసింది. తర్వాత స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ మనల్ని అడిగింది హౌ లాంగ్ అంటున్నాడు, అంటే టైం అడుగుతున్నాడు అనమాట. స్పీడ్ ఏమవుతుందంటే ఈడిటు మూవ్ అవుతున్నాడు. సో రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి స్పీడ్స్ యాడ్ అవుతాయి. సో 12 + 14 అంటే 26 km/h అవుతుంది అనమాట, ఓకేనా. అవర్ అయితే మనల్ని నడుతుంది టైం కాబట్టి ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 52 కిలోమీటర్స్ బై టైం ఎంత 26 km/h. క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ అనేది ఆన్సర్ అనమాట, ఓకేనా. ఇక్కడ అర్థమైందా. ఇక్కడ ఎంత టైం తర్వాత వీళ్ళిద్దరూ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు అంటే మీనింగ్ ఏంటి, ఆ 4 కిలోమీటర్స్ కాకుండా రిమైనింగ్ డిస్టెన్స్ అంతా వీళ్ళిద్దరూ ట్రావెల్ చేశారనే కదా మీనింగ్. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్లోంచి ఈ 4 కిలోమీటర్స్ తీసేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ అనమాట. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ని వీళ్ళిద్దరూ ట్రావెల్ చేశారు. రిమైనింగ్ డిస్టెన్స్ అంతా 52 కిలోమీటర్స్. సో వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసింది 52 కిలోమీటర్స్. అలాగే స్పీడ్ ఏమవుతుంది, ఇద్దరు ఆపోజిట్గా వస్తున్నారు కదా, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే యాడ్ అవుతాయి అనమాట, స్పీడ్స్ యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా. సో యాడ్ అయితే 26 km/h. సో స్పీడ్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది, టైం కదా, ఎంత టైం అంటున్నాడు కదా. సో డిస్టెన్స్ బై స్పీడ్ 2 అవర్స్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడేమంటాడు అంటే ఏ రీటైలర్ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% if he had sold an article at its market price. If the market price of the article is 826 rupees, then the cost price of the article is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా డిస్కౌంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉండే ఫ్రీ క్లాసెస్ అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ముందు ప్లేలిస్టులు చెక్ చేయండి, ఓకేనా. అక్కడ మీకు డీటెయిల్డ్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ అనేవి జాగ్రత్తగా చూడండి, ఓకేనా. చూడండి అయితే ఇక్కడ ఏమంటున్నాడు, retailer would have made a profit of 18% if he had sold an article at its market price. అంటే ఒక ఐటెంని కనుక దాని మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్మితే అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే, అంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో అంత సెల్లింగ్ ప్రైస్ ఉంటే అంతకి అమ్మితే అప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ 18% ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అనమాట, ఓకే. అలాగే ఇక్కడేమంటున్నాడు, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 826 రూపీస్ అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 826, అవునా. అలాగే ఇక్కడేమంటున్నాడు, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నాడు అనమాట, కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సింపుల్గానే ఉంటే చూడండి. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 18% ఇచ్చాడు, అవునా కదా. 18% అంటే ఏమవుతుంది, 18/100 అవుతుంది, 18/100, ఓకేనా. వచ్చింది ప్రాఫిట్ కదా, ప్లస్ అనమాట. క్యాన్సిలేషన్స్ ఏమొద్దు, జస్ట్ అలా వదిలేసేయండి. ప్లస్ ఇదేమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసరికి ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 + 18 అంటే 118 పార్ట్స్ అవుతుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత 118 పార్ట్స్. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. మార్కెట్ ప్రైస్ ఎంత మనకి ఇచ్చింది 826. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్గా 826 అవుతుందా. ఇది సెల్లింగ్ ప్రైజే, ఇక్కడ ఉన్న ఈ 826 రూపీస్ కూడా సెల్లింగ్ ప్రైజే, రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్, 100 పార్ట్స్ కదా. సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ వచ్చేసరికి 826, ఇదేమో 118 అనమాట. మరి ఇక్కడ ఇంటూ 7 చేస్తే ఏమొస్తుంది, 7 8 56, లాస్ట్లో 6 వస్తుందా, 6 వస్తుంది. అంటే సుమారుగా 7 సార్లు పోయిద్ది. చూడండి ఒకసారి 7 సార్లు పోతుందేమో. సో ఇక్కడ చూస్తే 7 సార్లు అనమాట. 7 × 118 చేస్తే 826 రావాలి. చూడండి 7 8s 56, 5 క్యారీ, 7
7 1 7 5 12 ఓకేనా 12 1 క్యారీ 7 1 7 ఇది ఒక 1 8 సరిపోయిందా 826 అంటే 118 అనేది 826లో 7 టైమ్స్ పోతుంది అవునా కదా. సో ఇది క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 7 into 100 అంటే మనకి ఎంత అవుతుంది 700 అవుతుంది. 7 into 100 అంటే 700 అలా మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 700 రూపీస్ అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే అది బై యూజింగ్ ఫార్ములా ఏంటంటే చూడండి ఇక్కడ మనకేముంది ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. అలాగే ఇక్కడ మనం డిస్కౌంట్ తీసుకున్నాం అనుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ తీసుకుంటే ఈ నాలుగిటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఆ రిలేషన్ చెప్తాను. ఇక్కడ మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు ఈక్వల్ అయినాయి కదా, అప్పుడు డిస్కౌంట్ ఏమైంది 0 అయిపోయింది. ఎందుకంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో డిస్కౌంట్ 0 అయింది. 0 అంటే పర్సంటేజ్లో 0% అయినా కదా 0% అనమాట. ఎందుకంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటి డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 కదా ఇంటూ 100 అవునా. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది డిస్కౌంట్ 0 కాబట్టి పర్సంటేజ్ కూడా 0% అయిపోయింది అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ ఈ నాలుగిటికి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అవునా. సో పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు. సో కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అంతా 826 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 0 అనమాట. ఓకేనా. సో 0 పెట్టేసి 100 మైనస్ 0 అంటే 100 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 18 అనమాట. సో 118 అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చెప్పండి 118 అనేది ఇక్కడ 7 టైమ్స్ పోతుంది అనుకున్నాం కదా 7 టైమ్స్ అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ విల్ బి 700 రూపీస్. కాస్ట్ ప్రైస్ విల్ బి 700 రూపీస్ అనమాట. అలా చూసుకున్నా సరే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 700 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటాడు అంటే సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట. చాలామంది దీన్ని చూసి పెద్దదేమో అనుకుంటారు, కానీ దీని అంత ఈజీ ఇంకోటి ఉండదు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4.32 ఇంటూ 4.32 మైనస్ 2.64 ఇంటూ 2.64 అవునా డివైడెడ్ బై 1.68 అనమాట. 1.68 అవునా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందో ఇది కూడా అంతే ఉంది, సేమ్ ఉంది అవునా. సో ఇది ఏ అనుకుంటున్నా అప్పుడు ఇది కూడా ఏ అవుతుంది, ఏ ఇంటూ ఏ అవునా. అలాగే ఇది బి అనుకుంటున్నా అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా బి అవుతుంది. రెండు సేమ్ కదా, సో రెండు ఉన్నాయి అవునా. మరి ఇక్కడ చూస్తే ఇది ఏ స్క్వేరు మైనస్ బి స్క్వేరు, అప్పుడు ఇది ఎలా ఉంటుందో చెప్పండి. ఇది మనకి డైరెక్ట్గా లేదనమాట, ఏలో కానీ బిలో కానీ లేదు అవునా కదా. ఇది ఏ స్క్వేర్ ఉంది మైనస్ బి స్క్వేర్ ఉంది, కానీ ఇది ఏ కాదు బి కాదు అవునా కదా. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఈ 1.68ని నేను ఎలా రాస్తానంటే 4.32 మైనస్ 2.64గా రాస్తా. 2.64గా రాస్తా. కావాలని చెక్ చేసుకోండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1.68 అవునా కదా. యాక్చువల్గా 1.68 అనేది ఏ కాదు అదేవిధంగా బి కూడా కాదు, కానీ నేనేం చేస్తానంటే నా కన్వీనియన్స్ కోసం దీన్ని ఏబీలో రాసుకున్నా అవునా కదా. సో 4.32 మైనస్ 2.64 ఎంత అవుతుందంటే 1.68 అవుతుంది. సో ఇది ఏ ఇది బి అవునా, ఏ మైనస్ బి అయింది అవునా కదా. యాక్చువల్గా లేదు ఏబీలో, కానీ నేను రాసుకున్నాను అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఏమి ఇచ్చినట్టు మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇచ్చినట్టు అవునా కదా. సో అది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ మైనస్ బి ఇంటూ పైన ఏ ప్లస్ బి అవుతుందా పైన ఇది అవునా, డివైడెడ్ బై ఏ మైనస్ బి అవుతుందా ఏ మైనస్ బి. సో ఇది గెట్ క్యాన్సిల్డ్ అవునా కదా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఫైనల్గా ఏ ప్లస్ బి అయిద్దా ఏ ప్లస్ బి అవునా. ఏ అంటే మనకి ఎంత 4.32 ప్లస్ బి అంటే 2.64 2.64. సో ఎంత అవుతుంది 6 9 ఇది 6.96 అనమాట. 6.96. వన్స్ మనకి కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది అంటే ఖచ్చితంగా కిందది కూడా ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఎయిదర్ ఏ ప్లస్ బి కానీ లేదా ఏ మైనస్ బి కానీ ఓకే అది.
ఏ ప్లస్ బి చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇదేమో 4 పాయింట్ సంథింగ్, ఇదేమో 2 పాయింట్ సంథింగ్. ఏ ప్లస్ బి చేస్తే మనకి 6 అలా రావాలి, అవును కదా, 6 ఆర్ 7 అలా రావాలి. కానీ ఇక్కడ ఏమో మనకి ఎంత ఉంది, 1.6 ఉంది, ఓకేనా. ప్లస్ చేస్తే ఎక్కువ వస్తుంది, దీనికంటే ఎక్కువ వస్తుంది. అప్పుడు మైనస్ చేసి చూడు, మైనస్ చేసినప్పుడు 1.68 వచ్చింది, అవునా. సో అలా ఇక్కడ మనకి ఎలాగాలన్నమాట, వన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్తే కింద ఖచ్చితంగా ఏ ప్లస్ బి కానీ ఏ మైనస్ బి కానీ ఇస్తాడు, ఏదనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేస్తే 7 పాయింట్ సంథింగ్ వచ్చింది, అలాంటప్పుడు అది తీసుకోకూడదు, అప్పుడు ఇది తీసుకోవాలన్నమాట, సబ్ట్రాక్ట్ చేసేది తీసుకోవాలి, ఏ మైనస్ బి తీసుకోవాలన్నమాట. అది ఒకటి తెలిస్తే సరిపోతుంది, ఓకేనా. సో అలా మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 59. ఎక్కడేమంటున్నాడు అంటే ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 6.4646464646 అండ్ సో ఆన్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన దీన్ని ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు అనమాట, ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డెసిమల్ని ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు అనమాట, ఓకేనా. డెసిమల్ని ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు. మరి ఇక్కడ చూస్తే 464646 అంటే మీనింగ్ ఏంటి, 46 అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట, 46 అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. రిపీట్ అయ్యే వాటికి నెత్తి మీద బార్ పెట్టేస్తాం, అవునా కదా. సో ఇది 6.4646 కదా, 46 రిపీట్ అయ్యింది కాబట్టి దానికి మీద బార్ పెట్టేస్తాం అనమాట, దాని మీద బార్ పెట్టేస్తే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి, p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్కి మీకు ఆల్రెడీ చెప్పా, డెసిమల్స్ అనేసి మీకు ఆల్రెడీ చెప్పా, నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్టులు చెక్ చేయండి, ఓకేనా. సో ఏం చేయాలంటే ముందు పాయింట్ బార్ ఎత్తేసేయాలి, నెంబర్ ఏమవుతుంది 646 అవుతుంది, పాయింట్ బార్ ఎత్తేస్తే 646 అవుతుంది. మైనస్ చేయాలి, ఏం మైనస్ చేయాలంటే ఏ నెంబర్కి అయితే బార్ లేదో ఆ నెంబర్ని మైనస్ చేయాలి, ఓకేనా. సో 6కి బార్ లేదు కాబట్టి 6ని మైనస్ చేయాలి, అర్థమైందా. అది డివైడెడ్ బై అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పాయింట్ తర్వాత, బై అనగానే పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని 9s పెట్టాలి, దాని పక్కనే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండదో అన్ని 0s పెట్టాలన్నమాట. బై అనగానే పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s పెట్టాలి. ఒకవేళ పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్కి బార్ లేకుండా ఉంటే దాని బదులు 0s పెడతామన్నమాట. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు కదా, జస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ బార్ ఉంది కాబట్టి 2 9s పెట్టాం. బార్ లేకుండా ఉంటే అప్పుడు 0 పెడతామన్నమాట, అలా ఏం లేదు కదా. సో లీవ్ ఇట్. సో వాల్యూ ఏమవుతుంది, పైన 640 అవుతుంది, 640/99 అవుతుంది అనమాట, ఏమవుతుంది 640/99 అనమాట. అలా మనకి ఆప్షన్ 2 అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అనేసి అంటున్నాడు. ద గ్రాఫ్ షోస్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ ఏ వీక్ బై డిఫరెంట్ షాప్స్ అనేసి కొంత డేటా ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏం చెప్తుందంటే వేర్వేరు షాపులు, డిఫరెంట్ షాప్స్ అంటున్నాడు కదా. సో వేర్వేరు షాప్స్లో వారం మొత్తంలో అమ్ముడైన ఆర్టికల్స్ సంఖ్యను ఈ డేటా చెప్తుంది అనమాట, ఓకేనా. వేర్వేరు షాపుల్లో వారం మొత్తంలో ఎన్నైతే ఆర్టికల్స్ అమ్ముడైనాయో ఆ నెంబర్ని చెప్తుంది అనమాట, ఓకేనా. ఆ నెంబర్ని చెప్తుంది ఈ డేటా అనేది, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ABCDE ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. అలాగే ఇక్కడ ఈ డేటా ఏంటంటే వారం మొత్తంలో ఆ షాప్స్లో అమ్ముడైన ఆర్టికల్స్ సంఖ్య అనమాట, ఆర్టికల్స్ నెంబర్ అనమాట. అంటే ఇక్కడ ఏ అనే షాప్ తీసుకుంటే వారం మొత్తంలో ఎన్ని ఆర్టికల్స్ అమ్ముడైనాయి అంటే ఈ ఏ అనే షాప్లో వారం మొత్తంలో ఎన్ని ఆర్టికల్స్ అమ్ముడైనాయి అంటే 1500 ఆర్టికల్స్ అయితే సోల్డ్ అయిపోయినాయి అనమాట, అమ్ముడైపోయినాయి అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ బి అనే షాప్ తీసుకుంటే వారం మొత్తంలో ఈ షాప్లో అమ్ముడైన ఆర్టికల్స్ ఎన్ని అంటే 1250 అనమాట, 1250, ఓకేనా. అలాగే సి అనే షాప్ తీసుకుంటే దీంట్లో జరిగిన సేల్ ఎంత 1500 అనమాట, అంటే 1500 ఆర్టికల్స్ అనేవి అమ్ముడైనాయి అనమాట వారం మొత్తంలో, ఇన్ ఏ వీక్ అంటున్నాడు కదా. సో అది ఈ డేటా చెప్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్టికల్స్ డిడ్ షాప్ సి సెల్ మోర్ దాన్ షాప్ బి అంటున్నాడు. అంటే ఇక్కడ షాప్ బితో పోలిస్తే షాప్ సిలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఆర్టికల్స్ అమ్ముడైనాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. అంటే షాప్ బి వాడితో పోలిస్తే షాప్ సి వాడు ఎంత పర్సంటేజ్ ఎక్కువగా అమ్మాడు అనేసి క్వశ్చన్ అనమాట, సింపుల్గా. మరి ఇక్కడ షాప్ బిలో సేల్ ఎంత 1250,
షాప్ సిలో సేల్ ఎంత 1500. మరి 1250తో పోలిస్తే 1500 ఎంత ఎక్కువ ఉంది అంటే మనకి 250 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 250 ఎక్కువ ఉంది. ఇది పర్సంటేజ్లో కావాలి. సో 1250తో పోలిస్తే 1500 అనేది 250 ఎక్కువ ఉంది. ఎవరితో పోల్చినప్పుడు 1250తో పోల్చినప్పుడు. కాబట్టి 1250 కంటే 250 ఎక్కువ ఉంది కాబట్టి 1250 కంటే కాబట్టి బై 1250 పర్సంటేజ్ కదా ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో 1250 మీద 250 ఎక్కువ ఉంది. సో 250 బై 1250 మీద కాబట్టి బై 1250 అనమాట. అర్థమైందా? సో ఇది క్యాన్సిల్. 25 వన్ టైము 25 ఇక్కడ 5 టైమ్స్, 5 వన్ టైము 5 ఇక్కడ 20 టైమ్స్. అలా 20% అనేది ఆన్సర్ అవుతుంది. 20% అనేది ఆన్సర్ అనమాట. సో షాప్ బితో పోలిస్తే షాప్ సి వాడు 20% ఎక్కువ సేల్ అయితే చేశాడు అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమన్నాడంటే గివెన్ దట్ 1 cubic centimeter ఆఫ్ మార్బుల్ weighs 25 grams, the weight of a cuboidal marble block 28 centimeters in width and 5 centimeters thick is 112 kg, the length of the block is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, గివెన్ దట్ 1 cubic centimeter ఆఫ్ ఏ మార్బుల్ weighs 25 grams అనమాట. 1 cubic centimeter అంటే 1 centimeter cube అనమాట. 1 centimeter cube. సో ఇంత మార్బుల్ ఉందన్నమాట. దీని యొక్క వెయిట్ ఎంత అంటే 25 grams అనమాట. అర్థమైందా? 1 centimeter cube ఇంత ఉన్న మార్బుల్, ఇది వాల్యూమ్ కదా. సో ఇంత వాల్యూమ్ ఉన్న మార్బుల్ యొక్క వెయిట్ ఎంత అంటే 25 grams. ఓకేనా? 25 grams. సింపుల్గా 1 centimeter cube ఈజ్ ఈక్వల్ టు 25 grams. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ద వెయిట్ ఆఫ్ ఏ మార్బుల్ బ్లాక్ 28 centimeters ఇన్ విడ్త్ అండ్ 5 centimeters థిక్ ఈజ్ 112 kg అన్నాడు. సో ఇక్కడ ఒక క్యూబాయిడల్ మార్బుల్ ఉందన్నమాట. సో ఈ క్యూబాయిడల్ మార్బుల్ యొక్క విడ్త్ ఎంత అంటే సింపుల్గా ఇది బ్రెడ్త్ అనుకోండి. బ్రెడ్త్ ఎంత అంటే 28 centimeters. అలాగే థిక్నెస్ అంటే సింపుల్గా ఇది హైట్ అనుకోవచ్చు అనమాట. హైట్ ఎంత అంటే 5 centimeters. అయితే ఇక్కడ ఇలా ఇంత బ్రెడ్త్ హైట్ ఉన్న మార్బుల్ యొక్క వెయిట్ ఎంత అంటే 112 kg. అయితే మనల్ని ఏమడుతున్నాడు, ద లెంత్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ అంటున్నాడు. సో ఈ లెంత్ కనుక్కోమంటాడు అనమాట. ఎల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి 1 centimeter cube అంటే 25 grams అని తెలుసు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన వాల్యూమ్ కనుక్కుందాం. ఓకేనా? వాల్యూమ్ కనుక్కుందాం. అంటే ఎల్బిహెచ్ కదా. ఎల్బిహెచ్ అంటే ఏమవుతుంది, ఎల్ అంటే ఎల్ఏ ఇంటూ బి అంటే 28 centimeters 28 centimeters ఇంటూ హెచ్ అంటే 5 centimeters 5 centimeters. ఇదంతా మనకి ఏమవుతుంది, ఇదంతా వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ కదా, అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇదంతా మనకి ఏమవుతుంది, ఇది వాల్యూమ్ అవుతుంది. అయితే ఇక్కడ 1 centimeter cube అంటే ఎంత 25 grams కదా. సో 1 centimeter cube తీసేసి నేను 25 grams చేస్తా. ఓకేనా? ఆ 1 centimeter cube బదులు 25 grams పెడతా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది వెయిట్ అవుతుంది అనమాట. ఇది వెయిట్ అవుతుంది. అర్థమైందా? ఇది వెయిట్. కానీ ఈ క్యూబాయిడల్ బ్లాక్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు, వీడు ఎంత ఇచ్చాడు, 112 kg ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 112 kg. మరి ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ కేజీ ఉంది, క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఈ కేజీని నేను ఇంటూ 1000 grams రాసుకుంటా. అర్థమైందా? యాక్చువల్గా ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఎల్బిహెచ్ అంటే ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. 1 centimeter cube అంటే 25 grams. అవునా? సో అది వెయిట్ అయిపోతుంది అనమాట. గ్రామ్స్ పెడితే, ఆ 25 grams పెడితే. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ గ్రామ్స్ గెట్ క్యాన్సిల్డ్. అలాగే 25 వన్ టైము, 25 ఇక్కడ 100లో 4 times. అవునా? 5 వన్ టైము, 5 ఇక్కడ 10లో 2 times. అవునా కదా? అలాగే ఇక్కడ 4 వన్ టైము, 4 ఇక్కడ 7 times 7 times. అవునా? 7 వన్ టైము, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్, 1 time పోతుందా, 42 అవుతుంది. 6 times. అలా మనకి ఇక్కడ ఎల్ ఏమవుతుంది, ఎల్ విల్ బి 16 2s 32 centimeters అవుతుంది అనమాట. అర్థమైందా? 32 centimeters. ఇక్కడ వాల్యూమ్ ఎందుకు అనుకున్నాం అంటే ఇంత వాల్యూమ్ యొక్క వెయిట్ ఎంత 25 grams. అవునా కదా? సో ఈ వాల్యూమ్ యొక్క వెయిట్ మనకు తెలుసు, అందుకోసమే మనం కూడా వాల్యూమ్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది, ఎల్ ఇంటూ 28 ఇంటూ 5 centimeter cube వచ్చింది. 1 centimeter అంటే 25 grams కదా. సో ఆ సెంటీమీటర్ క్యూబ్ బదులు మనం 25 grams పెట్టుకున్నాం అనమాట. ఓకేనా? సో అది వెయిట్ అవుతుంది. మనకి ఇచ్చిన వెయిట్ ఏమో 112 kg. దాన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుని ఎల్ వాల్యూ 32 అనేసి పెట్టామన్నమాట.
చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడేమంటాడంటే ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ ప్రిటెండ్స్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్, హౌఎవర్ హీ యూజెస్ ఏ ఫాల్స్ వెయిట్ ఆన్ విచ్ 200 grams ఈజ్ రిటర్న్ బట్ విచ్ యాక్చువల్లీ వెయిస్ లెస్సర్. Using this false weight, the shopkeeper makes a gain of 25%. The actual measure of the weight used is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ ప్రిటెండ్స్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అంటే ఒక అవినీతిపరుడైన వ్యాపారి ఉన్నాడు, వాడేం చేస్తాడంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో, కొన్న వేల ఎంత ఉందో అంతకే అమ్ముతాను అనేసి చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ వీడేం చేస్తాడు అంటే చూడండి, హౌఎవర్ హీ యూజెస్ ఏ ఫాల్స్ వెయిట్, వీడు ఫాల్స్ వెయిట్ని యూజ్ చేస్తాడు అనమాట. ఓకేనా, ఫాల్స్ వెయిట్ని యూజ్ చేస్తున్నాడు. ఆన్ విచ్ 200 grams ఈజ్ రిటర్న్, అంటే ఆ వెయిట్ మీద ఒరిజినల్గా రాసి ఎంత ఉందంటే 200 grams అనేసి రాస్తుంది అనమాట. ఓకేనా, 200 grams అనేసి రాసింది. కానీ ఇక్కడేమంటున్నాడు బట్ విచ్ యాక్చువల్లీ వెయిస్ లెస్సర్ అంటున్నాడు. కానీ అది నిజానికి తక్కువ వెయిట్ ఉందన్నమాట. పైన రాయటమేమో 200 grams అనేసి రాసింది, పైన రాయటమేమో ఆ వెయిట్ మీద 200 grams అనేసి రాసింది. కానీ అది నిజానికి దానికంటే తక్కువ ఉంటుందన్నమాట, 200 కంటే తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఏమని చెప్పుకోవచ్చు, వీడు 200 grams ఇవ్వాల్సిన చోట దానికంటే తక్కువ బరువుని ఇస్తున్నాడు అనమాట, దానికంటే తక్కువ బరువుని ఇస్తున్నాడు. కాబట్టి నిజానికి ఇవ్వాల్సింది 200 grams కాబట్టి ఇదేమవుతుందంటే ఇది ట్రూ వెయిట్ అవుతుంది. అవునా కదా, నిజానికి ఇవ్వాల్సింది 200 grams, ఎందుకంటే దాని మీద 200 అనేసి రాసి ఉండేది. అవునా కదా, అంటే నిజానికి ఇవ్వాల్సింది 200 grams, కానీ వాడిస్తుందేమో తక్కువ వెయిట్ అనమాట. విచ్ వెయిట్స్ లెస్సర్ అంటున్నాడు కదా, సో అదనమాట. కాబట్టి ఇక్కడ వాడేది ఏదైతే ఉందో అది ఫాల్స్ వెయిట్ అనమాట. మనకి ఇచ్చిందేమో 200 grams, ఇది ట్రూ వెయిట్. మనం కనుక్కోవాల్సిందేమో ఫాల్స్ వెయిట్ అనమాట. మనం కనుక్కోవాల్సింది వాడు యూజ్ చేస్తున్న వెయిట్, మెజర్ ఆఫ్ ద వెయిట్ యూజ్డ్. వాడు యూజ్ చేస్తున్న వెయిట్ని మనం కనుక్కోవాలన్నమాట. ఫాల్స్ వెయిట్ అంతా కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇలా ఫాల్స్ వెయిట్ వాడటం వల్ల వీడేం చేశాడంటే చూడండి, మేక్స్ ఏ గెయిన్ ఆఫ్ 25%, వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది అనమాట. అవునా కదా, సో 200 grams ఇవ్వాల్సిన చోట దానికంటే తగ్గించేస్తున్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది. ఎంత అంటే ఇక్కడ వచ్చింది 25% అనమాట, 25%. సో దీన్ని ఎలా చేస్తారంటే చూడండి జాగ్రత్తగా, 25% అంటే 1/4 అనమాట. వచ్చింది ప్రాఫిట్ కదా, ప్లస్ అనమాట. అంటే వాల్యూ అనేది 4 ఉండాల్సింది, 1 ఇంక్రీజ్ అయ్యింది అంటే 5 అయింది అనమాట. కానీ ఇక్కడ మనం రివర్స్ రేషియో తీసుకుంటాం, 4:5 కాదు 5:4గా తీసుకుంటాం అనమాట. సో 5:4 అనమాట. ఓకేనా, సో 5:4. సో ఇదేమవుతుందంటే ఇది ట్రూ వెయిట్ అవుతుంది, ఇదేమవుతుందంటే ఇది ఫాల్స్ వెయిట్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ట్రూ వెయిట్ అంటే మనకి గ్రామ్స్ రూపంలో ఎంత ఉంది, యాక్చువల్గా 200 grams ఇవ్వాలి, కానీ వాడు తగ్గించేస్తున్నాడు. అవునా, సో ఇది ట్రూ వెయిట్ అనమాట. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఫాల్స్ వెయిట్ అనమాట. మరి 5 parts కదా ట్రూ వెయిట్. అవునా కదా, గ్రామ్స్లో 200 grams, పార్ట్స్ రూపంలో 5 parts. సో 5 parts వాల్యూ 200 grams అయితే 4 parts వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఫాల్స్ వెయిట్ కదా 4 parts, అది కనుక్కోవాలి. సో ఏమవుతుందో చెప్పండి, ఇంటూ 40 అనే కదా, 5 40s 200, అప్పుడు ఇక్కడ కూడా ఇంటూ 40 అవుతుంది అనమాట. సో 4 40s ఎంత, 160 grams అనమాట. అలా 160 grams అనేది ఫాల్స్ వెయిట్ అవుతుంది. అంటే యాక్చువల్గా 200 grams ఇవ్వాల్సిన చోట వీడు ఓన్లీ 160 grams ఇస్తున్నాడు, 160 grams ఇస్తున్నాడు. అంటే ఆ పైన 40 grams ఉంటాయి కదా, అవి వీడికి మిగిలిపోతాయి అనమాట. ఆ మిగిలిందే వీడికి ప్రాఫిట్ అనమాట. అర్థమైందా? సో అలా వీడు గ్యామ్లింగ్ అయితే చేస్తాడనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడేమంటాడంటే ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 7/5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇక్కడేమంటాడంటే ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 7/5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years అంటున్నాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అంటున్నాడు, అంటే నథింగ్ బట్ కొంత ప్రిన్సిపల్. అవునా కదా, ప్రిన్సిపల్ అంటే సింపుల్గా ప్రిన్సిపల్ అంటే 100% కదా, 100%. సో దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇక్కడేమంటున్నాడు బికమ్స్ 7/5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. సో యాక్చువల్గా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే ఇప్పుడు 7/5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇదేమవుతుందంటే ఈ 100%లో 7/5 times అవుతుంది అనమాట. ఇనీషియల్గా ఉన్నది 100%, కానీ ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు కదా, సో ఈ 100%లో 7/5 times అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది
ఏమవుతుందంటే 5 వన్ టైము 5 ఇక్కడ 20 టైమ్స్, సో 27 140%, సో 140% అవుతుందన్నమాట. ఏమవుతుంది 140% అనమాట. 100% ఉండాల్సింది 140% అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అంటే 4 ఇయర్స్లో అనమాట. 4 ఇయర్స్లో. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇనీషియల్గా ప్రిన్సిపల్ అనేది 100% ఉంది. అది ఓవరాల్గా 4 ఇయర్స్లో ఎంత అయింది? 4 ఇయర్స్లో 140% అయింది. అవునా కదా? 4 ఇయర్స్లో 140% అయింది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు? ఎక్స్ట్రాగా 40% ఇంట్రెస్ట్ వచ్చినట్టు. అవునా కదా? ఇది ప్రిన్సిపల్, ఇది 4 సంవత్సరాల్లో వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. అవునా? సో అలా 4 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 4 ఇయర్స్లో 40% వచ్చింది. 4 ఇయర్స్కి 40% వస్తే అప్పుడు 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 1 ఇయర్కి 10% వచ్చింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉండిద్ది. ఫస్ట్ ఇయర్ 10% వస్తే సెకండ్ ఇయర్ కూడా 10%, థర్డ్ ఇయర్ కూడా 10%. అలా 4 ఇయర్స్కి 40% కాబట్టి 1 ఇయర్కి 10% అనమాట. సో 1 ఇయర్కి 10% కాబట్టి మనకి 1 ఇయర్కి 10% కాబట్టి దాన్నే మనం ఏమంటాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనమాట. యానం అంటే 1 ఇయర్ అనమాట. ఓకేనా? సో అలా 10% పర్ యానం అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది కూడా సింపులే, ఏముండదు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ మనీ lent on simple interest becomes 7/5 times of itself in 4 years అంటున్నాడు. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అంటే ఇది ప్రిన్సిపల్. ఓకే. ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కూడా ఓకే. బికమ్స్ 7/5 times of itself in 4 years అంటున్నాడు. ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రిన్సిపల్లో 7/5 టైమ్స్ అవుతుంది. ప్రిన్సిపల్లో ఇప్పుడు ఇదేమవుతుంది? 7/5 టైమ్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇనీషియల్గా ప్రిన్సిపల్ ఇది, కానీ ఇప్పుడు ఏమవుతుంది? 7/5 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే పీ అనమాట. ఓకేనా? సో పీలో 7/5 టైమ్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది. ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే ఇది ఓవరాల్గా అమౌంట్ అవుతుంది అనమాట. ఇది ఏమవుతుంది? అమౌంట్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ అలాగే ఇక్కడ 4 ఇయర్స్లో ఎంత అయిందనమాట. అంటే 4 ఇయర్స్లో కొంత ఇంట్రెస్ట్ పడి టోటల్గా ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి ఇది అమౌంట్ అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ అంటే ఇది టైం పీరియడ్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇది కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా? ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. అయితే మరి ఇక్కడ వీటన్నిటికీ ఒక రిలేషన్ ఉంది కదా. సో వీటన్నిటికీ ఒక రిలేషన్ ఉంది కదా. ఏంటి రిలేషన్ అంటే చూడండి, అమౌంట్ ఈక్వల్ టు మనందరికీ ఏం తెలుసు? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ మనందరికీ తెలుసు PTR/100 కదా. సో PTR/100. సో ఈ ఫార్ములా వేస్తే డైరెక్ట్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అమౌంట్ ఏమైంది? 7P/5 అయిందా? 7P/5 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ అంటే 4 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. బై100 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ పీ, ఈ రెండిట్లో మళ్ళీ పీ కామన్ వచ్చిద్దా? సో పీ క్యాన్సిల్ అయిపోద్ది కదా. అవునా కదా? సో మొత్తంగా పీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇది 7/5 అవుతుందా? 7/5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తానికి మనకి ఏముంది? ఎల్సిఎం ఏమైద్ది? 100 అయింది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 ఉండేది కదా. సో 100 ప్లస్ 4R అనమాట. 4R. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్. సో 7 × 20 అటు వెళ్తే 7 × 20 140 అవుతుందా? సో 140 ఈక్వల్ టు 100 ప్లస్ 4R 100 ప్లస్ 4R అనమాట. సో 4R ఈక్వల్ టు ఏమవుతుంది? 40 అవుతుందా? ఇది అటు వెళ్తే 40 అయిపోతుంది అనమాట. అప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది? R ఈక్వల్ టు 10 అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అంటే 10% పర్ యానం అనమాట. కానీ నిజానికి ఇది కూడా చేయకూడదు. సింపుల్గా ఇందాక చెప్పే కదా ఫస్ట్ మెథడ్, అలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇదంతా కూడా లెందీ ప్రాసెస్. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 75. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేసి మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో వాటికి సంబంధించిన మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది అన్గ్రూప్డ్ డేటా కదా, అవునా కదా, టేబుల్స్ రూపంలో ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేసి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటే, మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలన్నమాట. ఏదైనా అసెండింగ్ ఆర్డర్ కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్ కానీ, ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలన్నమాట నెంబర్స్ని, అవునా. మరి ఇక్కడ నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నా, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట, ఓకేనా. ఫస్ట్ చిన్న వాల్యూస్ తర్వాత అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట, ఓకేనా. చూడండి ఉన్న వాటిలో చిన్న వాల్యూ ఏంటో చెప్పండి. ఇక్కడ ఉన్న వాటిలో చిన్న వాల్యూ ఏంటి, 20 అనమాట. సో 20 క్యాన్సిల్. సో 20 ఇక్కడ రాసుకుంటున్నా. తర్వాత చిన్న వాల్యూ మళ్ళీ ఇది 20 ఉంది, అవునా. సో 20 తర్వాత చిన్న వాల్యూ మళ్ళీ 20 ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒక 20, ఇక్కడ 3 20లు, అంటే టోటల్గా ఇంకా 4 20s ఉన్నాయి అనమాట, ఓకేనా. సో 20 20 20 తర్వాత మళ్ళీ 20 అనమాట, అవునా కదా. మొత్తంగా 6 20లు ఉన్నాయి, ఓకే తీసేసేయి. తర్వాత చిన్న వాల్యూ అంటే మనకి 20 సిరీస్లో ఏముంది, 20 సిరీస్లో చిన్న వాల్యూ అంటే 23 ఉందా, 23 ఉందన్నమాట, ఓకే. తర్వాత చిన్న వాల్యూ 25 ఉందా, 25 అనమాట, ఓకే. ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే రిమైనింగ్ నెంబర్స్ సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు అందుకని, ఓకేనా. సో చూడండి 20 సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ 30 సిరీస్లోకి రండి. 30లో చిన్న నెంబర్ ఏంటి, 30 ఉంది కదా. సో 30 ఉంది. తర్వాత చిన్న నెంబరు 31 ఉంది, 31 ఉంది. తర్వాత 32 ఉందా, 32 ఉందన్నమాట, అవును కదా 32. తర్వాత ఇంకేముంది, 35 ఉందా, 35 ఉందన్నమాట. తర్వాత 40 సిరీస్ కదా, 41 42 43 ఇంకా మూడే ఉంది, 41 42 42 43 అనమాట. సో ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ అనమాట, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్. సో ఈ ఆర్డర్లో రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అటు ఇటు టర్మ్స్ క్యాన్సిల్ చేస్తామన్నమాట. అటు ఒకటి ఇటు ఒకటి క్యాన్సిల్ చేస్తే మిడిల్లో ఎగ్జాక్ట్గా ఒక టర్మ్ అయినా ఉండిద్ది. కొన్నిసార్లు మిడిల్లో 2 టర్మ్స్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో చూద్దాం, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, అటు ఒకటి ఇటు ఒకటి, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి మిడిల్లో ఒకటి మిగిలిపోయింది. సో అదే మనకి ఏమవుతుందంటే మీడియన్ అవుతుందన్నమాట. అదే మనకి ఏమైపోతుంది, మీడియన్ అవుతుందన్నమాట. మరి ఇక్కడ మనకి మీడియన్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది, అర్థమైందా. ఇది మిడిల్లో ఒక నెంబర్ వస్తే అదే మనకి మీడియన్ అయ్యిద్ది అనమాట. మిడిల్లో ఒక నెంబర్ వస్తే అదే మనకి మీడియన్ అయ్యిద్ది. అలా కాకుండా కొన్నిసార్లు మిడిల్లో మనకి 2 నెంబర్స్ వస్తాయి, అంటే లైక్ ఏ అనేది ఒక నెంబర్ వచ్చింది, బి అనేది ఒక నెంబర్ వచ్చింది. సో అలా మనకి మిడిల్లో 2 నెంబర్స్ వస్తాయి అనమాట. ఆ నెంబర్స్ని మళ్ళీ క్యాన్సిల్ చేయకూడదు, ఓకేనా. క్యాన్సిల్ చేయకుండా మనం అలా వదిలేసేయాలి. అలా మిడిల్లో 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేయాలన్నమాట, ఓకేనా. సో ఇలా మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే a+b/2. ఆ 2 టర్మ్స్ని యాడ్ చేసి బై2 చేస్తే మీడియన్ అయింది. ఒకవేళ సింగిల్ టర్మే వస్తే డైరెక్ట్గా అదే మనకి మీడియన్ అవుతుంది అనమాట. అలా ప్రజెంట్ ఇక్కడ మనకి మీడియన్ ఏంటి అంటే 25 అనమాట, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది నేను యాక్చువల్గా మర్చిపోయాను అనమాట. CBT 1 పేపర్ చెప్పే కదా, సో అందులో ఏదో ఒక పేపర్లో ఈ క్వశ్చన్ మర్చిపోయాను అనమాట. ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 72 km/h crosses a pole in 24 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 72 km/h క్రాసెస్ ఎ పోల్ ఇన్ 24 seconds అనమాట. సో ఇది ఒక ట్రైన్ అనుకుంటే ఇది ఒక పోల్ని క్రాస్ చేస్తుంది, అవునా. అయితే ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటే 24 secondsలో క్రాస్ చేస్తుంది, అవునా. సో ఇది మనకి టైం అనమాట, ఓకే. అలాగే ఇక్కడ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h అంటున్నాడు కదా. సో స్పీడ్ ఇచ్చాడు, అవునా. మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంతో అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, స్పీడ్ ఉంది అలాగే టైం ఉంది, మనకి ఇంకో డిస్టెన్స్ వస్తే సరిపోతుంది కదా, అవును కదా. డిస్టెన్స్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ లెంత్ ఉన్న ట్రైన్ అనేది లెంత్ లేని ఒక
పోల్ని క్రాస్ చేస్తుంది, అవునా కదా. లెంత్ ఉన్నది లెంత్ లేని దాన్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు ఆ ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ అవుతుంది అనమాట. సో డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది మీటర్స్లో ఉందనుకుందాం, ఓకేనా. మరి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, అదేవిధంగా స్పీడ్ టైం ఉన్నాయి, అవునా. సో ఈ నాలుగిటికి రిలేషన్ ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా. సో డిస్టెన్స్ ఎంత, ఎల్టీ అనమాట, ఓకేనా. సో ఎల్టీ మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి 72 కిలోమీటర్, ఇది స్పీడ్ ఇంటూ టైం కదా చేసేది. సో 72 km/h. మరి ఇది మీటర్స్లో ఉంది, అదేవిధంగా ఇక్కడ టైం వచ్చేసరికి సెకండ్స్లో ఉంది. అప్పుడు దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి, అవునా కదా. మరి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి, ఇంటూ 5/18 చేయాలన్నమాట, అర్థమైందా. ఇంటూ టైం అంటే 24 seconds అనమాట, టైం అంటే 24 seconds. సో అయిపోయింది ఇంకా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 18 వన్ టైము, 18 ఇక్కడ 4 times, 4 × 5 అంటే 20, 20 × 24 అంటే 2 × 24 అంటే 48 అవుతుందా, 480 అవుతుంది అనమాట. అలా లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎంత అవుతుందంటే 480 మీటర్స్ అవుతుంది అనమాట, ఓకేనా. 480 మీటర్స్ అనమాట, అర్థమైందా. ఇక్కడ డిస్టెన్స్ ఇది అవుతుంది అని తెలిస్తే సరిపోతుంది అనమాట. దీనికి ఎదురుగా లెంత్ లేదు, ఆ లెంత్ని తీసేసాయి. ఒకవేళ దీనికి కూడా లెంత్ ఉందనుకోండి సమ్వాట్, అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ కూడా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏదైనా టన్నెల్ కానీ లేదంటే బ్రిడ్జ్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు రెండు లెంత్స్ కలిపి తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో అది ఇక్కడ దీనికి పోల్కి లెంత్ లేదు కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, అర్థమైందా. సో అది లాజిక్ అనమాట. చూడండి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే an increase of 25% in the price of onions enables a woman to buy 5 kg less for rupees 200. The increased price of onions per kg is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, an increase of 25% in the price of onions అంటున్నాడు. సో ప్రైస్ అనేది ఏమైంది, 25% ఇంక్రీజ్ అయింది, ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమంటున్నాడు, ఎనేబుల్స్ ఏ విమెన్ టు బై 5 kg లెస్ ఫర్ రూపీస్ 200 అంటున్నాడు. ఇక్కడ 5 kg అంటే మీనింగ్ ఏంటి, ఇది సర్టెన్ క్వాంటిటీ అనమాట, అవునా కదా. ఇది సర్టెన్ క్వాంటిటీ, అవునా కదా. అలాగే ఫర్ 200 అంటున్నాడు కదా, అంటే దీని మీనింగ్ ఏంటి, ఆమె ఆనియన్స్ మీద పెట్టే ఖర్చుది అనమాట, అవునా కదా. సో ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ఎక్స్పెండిచర్ అనమాట, ఓకేనా. అది మరి ఇక్కడ ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉంది, అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఉంది. ఈ మూడింటికి రిలేషన్ ఏంటి, మనకి రిలేషన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటారు అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అనమాట, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. ఎందుకంటే ఆమె ప్రైస్ పెరిగినా తగ్గినా కొనేది మాత్రం 200 రూపాయలకే. ప్రైస్ పెరిగితేనేమో తక్కువ క్వాంటిటీ కొనుక్కుంటుంది, ప్రైస్ పెరిగింది కదా అప్పుడు తక్కువ క్వాంటిటీ వచ్చింది. అదే ప్రైస్ తగ్గింది అనుకోండి ఇంకొద్దిగా ఎక్స్ట్రా కొనుక్కుంటుంది అనమాట, అవునా కదా. కానీ పెట్టే ఎక్స్పెండిచర్ అనేది 200 రూపీసే. ప్రైస్ తగ్గితేనేమో క్వాంటిటీ ఎక్కువ తీసుకునేది, అవునా. ప్రైస్ పెరిగింది అనుకోండి తక్కువ క్వాంటిటీ తీసుకునేది అనమాట, అలా. మరి ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ కదా, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఎలా ఉంటాయి, ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ ప్రైస్ ఏమైందంటే 25% ఏమైంది, ఇంక్రీజ్ అయింది, అవునా. సో ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయింది. సో ప్రైస్కి సంబంధించిన రేషియో ఏమవుతుందో చెప్పండి, 25% అంటే 1/4 ఇంక్రీజ్ కదా, ప్లస్ అనమాట. అంటే ఇనీషియల్గా ప్రైస్ అనేది 4 parts ఉంటే ఇప్పుడు 1 part ఇంక్రీజ్ అయింది అంటే 5 అయింది అనమాట, ఓకేనా. మరి ఇక్కడ ఇదేమవుతుందంటే ఇది ఒరిజినల్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసరికి ఇంక్రీజ్డ్ ప్రైస్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇంక్రీజ్డ్ ప్రైస్ అనమాట. మరి ఈ రెండు ఎలా ఉంటాయి అని చెప్పాను, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు క్వాంటిటీ ఏమవ్వాలి, దీనికి ఇన్వర్స్ అవ్వాలి. సో 5:4 అవ్వాలా, 5:4. మరి ఇక్కడ ఇనీషియల్గా కొన్న దానికంటే ఇప్పుడు 5 kg తక్కువ తీసుకుంటుంది, అంటే క్వాంటిటీలో డిఫరెన్స్ అంతా 5 kg. క్వాంటిటీలో డిఫరెన్స్ అంతా ఇనీషియల్గా ఎన్ని కేజీలు తీసుకుందో మనకు అనవసరం, కానీ ఇప్పుడు 5 kg తక్కువ తీసుకుంటుంది, 5 kg తక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే క్వాంటిటీలో డిఫరెన్స్ ఎంత అంటే 5 kg. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 part, అవునా. సో 1 part ఈక్వల్ టు 5 kg.
అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఇంక్రీజ్డ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఇంక్రీజ్డ్ ప్రైస్ అంటే ఇదే కదా. సో ఇంక్రీజ్డ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైతే ఇంక్రీజ్డ్ ప్రైస్ అడుగుతాడో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక్రీజ్ అయినప్పుడు ఉన్న క్వాంటిటీని తీసుకోవాలి. ఇంక్రీజ్ అయినప్పుడు ఉన్న క్వాంటిటీ ఎంత, 4 parts కదా. సో 4 parts ఎంత అవుతుంది, 4 parts ఈక్వల్ టు 20 kg అవుతుందా, 20 kg. అంటే ఈ 20 kg యొక్క ఖర్చు ఎంత అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 200 రూపీస్ అనమాట. అది ఏం మారదు అనమాట. ఓకేనా. మరి 20 kgకి 200 రూపీస్ అయితే 1 kgకి ఎంత అవ్వాలి, 1 kgకి ఎంత అవ్వాలంటే 10 రూపీస్ అవ్వాలి. అవునా కదా, 1 kgకి 10 రూపీస్. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రైస్ ఎంత అంటే కేజీది ఎంత అంటే 10 రూపీస్ అనమాట. ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ అడిగితే అప్పుడు ఏం చేస్తాం, ఒరిజినల్గా ఉన్నప్పుడు క్వాంటిటీని తీసుకుంటాం అనమాట. ఒరిజినల్ ప్రైస్ ఉన్నప్పుడు ఉన్న క్వాంటిటీ తీసుకుంటాం. అంటే ఏమవుతుంది, 5 parts అవుతుంది, అంటే 25 parts అవుతుంది. 25 kg అవుతుంది. 25 kg వాల్యూ 200 అనుకుంటాం. అప్పుడు 1 kg వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. ఇంక్రీజ్ ప్రైస్ అడిగితే ఇంక్రీజ్ అయిన తర్వాత ఉన్న క్వాంటిటీ తీసుకుంటాం. ఒరిజినల్ ప్రైస్ అడిగితే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఉన్న క్వాంటిటీ తీసుకుంటాం అనమాట. ఓకేనా. అలా ఏది అడిగితే దానికి రెస్పెక్టెడ్ క్వాంటిటీ తీసుకొని అలా దాన్ని బట్టి మనం ప్రైస్ అయితే డిసైడ్ చేస్తామన్నమాట. ఓకేనా, అర్థమైంది ఇది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.